రణవీర్ అలహాబాదియా చుట్టూ పోలీసులు ఉచ్చుబిగిస్తున్నారా? పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోయారా? పోలీసులకు స్టేట్మెంట్లు ఎవరెవరిచ్చారు? రణవీర్ కామెంట్లకు ఆమె ప్రియురాలు ఏం చేసింది? యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా ఇండియా గాట్ టాలెంట్ లో చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతోంది. దర్యాప్తులో భాగంగా ముంబై, అసోం పోలీసులు రణవీర్ అలహాబాదియా నివాసానికి వెళ్లారు. అయితే అతని ఇంటికి తాళం వేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం పోలీసుల విచారణకు హాజరు కావాలని సమన్లు పంపినప్పటికీ గైర్హాజరయ్యారని, దీంతో శుక్రవారం హాజరు కావాలని రెండోసారి పోలీసులు నోటీసులు పంపించారు. తన నివాసంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని అలహాబాదియా కోరారని, అయితే ఆయన అభ్యర్థనను నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముంబైలోని వర్సోలో అలహాబాదియా ఫ్లాట్ కు ముంబై, అసోం పోలీసులు మరోసారి వెళ్లినప్పటికీ తాళాలు వేసి ఉండడంతో వెనుదిరిగారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 50 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. వీరిలో అపూర్వ ముఖిజా అలియాస్ రెబల్ కిడ్, అలహాబాదియా మేనేజర్ నటుడు రఘురాం సహా 7 వాంగ్మూలాల్ని ముంబై పోలీసులు తీసుకున్నారు. మరోవైపు తనపై వివిధ రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదైనందున వాటన్నింటినీ క్లబ్ చేయాలని కోరుతూ రణవీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదిస్తున్నారు. అలహాబాదియాకు అస్సాం పోలీసులు ఇచ్చిన సమన్లను ఉటంకిస్తూ అత్యవసరంగా విచారించాలని కోరారు. అత్యవసర విచారణను అనుమతించడం కుదరదని, 2-3 రోజుల్లో విచారణ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. అలహాబాదియా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రణవీర్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రియురాలు నటి నిక్కీ శర్మ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. మనసుతో సహా ప్రతిదీ కోల్పోయే సమయం వస్తుందని, అప్పుడు అందరికీ దూరం కాక తప్పదంటూ ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ కీలకంగా మారింది. ఇదిలా ఉంటే రణవీర్ అలహాబాదియాపై ప్రముఖ రెజ్లర్, మహాభారతం నటుడు సౌరవ్ గుర్జార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. అలహాబాదియా వ్యాఖ్యలు హద్దులు దాటాయని మండిపడ్డారు. అతని మాటల వల్ల సమాజంలో అనేక మంది మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. इसने भी जो शो में किया है ना, ये माफी के काबिल नहीं है. अगर आज हमने इस बात पे एक्शन नहीं लिया तो ये और इसके बाद दूसरे और तीसरे और चौथे लोग इसी प्रकार के गंदे से, मतलब ये तो गंदे की लिमिट ही खत्म कर दी, ऐसे शब्दों का प्रयोग होगा. अगर हमें अपने नेक्स्ट जनरेशन को बचाना है, अपने धर्म को, अपने सिस्टम को, अपने माहौल को बचाना है, तो ऐसे लोगों पर कार्रवाई करनी ही होगी. ఇండియా గాట్ టాలెంట్ షో వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అలహాబాదియాపై ఫిర్యాదులు చేస్తున్నారు. విజయవాడ పోలీసులకు బీజేపీ నేత సాదినేని యామిని ఫిర్యాదు చేశారు. రణవీర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.